జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శతకం 5వ భాగం. విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపదలచి విష్ణుడవనగా, విశ్వము చెరుపను హరుడవు విశ్వాత్మక నీవే యగుచు వెలేగ కృష్ణ. అంటే కృష్ణ విశ్వాత్మక, ప్రపంచము ఆత్మయందు కలవాడవైనవు విష్ణువా కృష్ణ. ప్రపంచమును సృష్టించడానికి బ్రహ్మరూపం, రక్షింపదలచి విష్ణు రూపం, విశ్వాన్ని చెరపడం అంటే నాశనం చేయడానికి హరుడుగా 3 రూపాలు నీవే అయి ఒప్పుతూ ఉంటావు కదా స్వామి. ఒప్పుగా నీవే అన్నిట్లో, అన్ని అవతారాలు నీవే. సృష్టి చేసేవాడివి నీవే, రక్షించేవాడివి నీవే, నశింపజేసేవాడివి నీవే. రూపాలు వేరే కానీ నీవు అన్నీ నీవే స్వామి. అటువంటి త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి స్వామి, నిన్ను పొగడడం ఎవరికి తరం. అగణిత వైభవ కేశవ నగధర వనమాలియాతి నారాయణయో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు నీకు శరణము కృష్ణ. ఓ కృష్ణ, గణింపరాని వైభవము కలిగిన వాడవు. కేశవ, కొండను దాల్చినవాడవు. తులసి మాలికలను ధరించినవాడా, ఆదిపురుషుడా, శ్రీమంతుడా అంటే లక్ష్మీదేవి భార్యగా గలవాడా, లోకనాయక శరణు శరణు అంటూ ఉన్నాను. నీకు శరణు కృష్ణ. రక్షించి కాపాడు స్వామి. నిన్నే నమ్మి ఉన్నటువంటి కాపాడు, రక్షించు శ్రీకృష్ణ. మగమీనమవై జలనిధి పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకరమమ్ము గరుణ చూడుము కృష్ణ. మగమీనమవై జలనిధి పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకరమమ్ము గరుణ చూడుము కృష్ణ. అంటే ఓ కృష్ణ, మగమీనమవై అంటే మగచేపవై, జలనిధి సముద్రమందు, పగతుని అంటే పగతుడు అంటే శత్రువు, విరోధి అయినటువంటి సోమకుడు అనే పేరు గల రాక్షసుడిని చంపి, పద్మభవుడు అంటే పద్మం నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి వేదాములను తెచ్చి ఇచ్చితివి, వేదాలను తెచ్చి ఇచ్చావు వాడిని చంపి. సుగుణాకర, ఓ మంచి గుణములు కలిగినటువంటి స్వామి, మమ్ము కరుణ చూడము, మమ్ము కరుణతో కాపాడుము కృష్ణ. మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగిన సోమకుణ్ణి చంపి వేదములు బ్రహ్మకు సంగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, మమ్ముదయతో పాలించి రక్షించు స్వామి అని పద్యం యొక్క అర్థం. జై శ్రీకృష్ణ. అందరు సురలును ధనుజులు పొందుగ క్షీరాబ్ది దర్వ పులపున నీవానందముగ కూర్మ రూపున మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణ. ఓ కృష్ణ, అందరూ అంటే రాక్షసులు, దేవతలు, రాక్షసులు చక్కగా క్షీరాబ్దిని తలుస్తున్నప్పుడు, క్షీరాబ్ది అంటే పాల సముద్రం, పాల సముద్రంలో తరుస్తున్నప్పుడు, చిలుకుతున్నప్పుడు చక్కగా నీవు ఆనందంగా ఒక కూర్మమై
ఆ మందర పర్వతం కింద నిలబడ్డాం. మోసావు ఆ మందర పర్వతాన్ని. ఎంత గొప్పతనం అంటే ఇక్కడ రాక్షసులు దేవతలు కలిసి మనందరం కలిసే ఉందాం. ఇంకా క్షీరాబ్ది అంటే పాల సముద్రాన్ని తరిస్తే దాంట్లో నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగి మనం చక్కగా చిరంజీవులమై ఉంటూ ఆకలి దప్పులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మనందరం కలిసి ఈ సముద్రాన్ని చిలుకుదామని చెప్పి మందర పర్వతాన్ని కవ్వంగా, ఆదిశేషువును కవ్వం తాడుగా తెచ్చి సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అప్పుడు ఆ పర్వతం నీళ్ళల్లోకి మునిగిపోతుంది. స్వామి అని చెప్పి విష్ణుమూర్తిని అందరూ ప్రార్థన చేస్తారు. పర్వతం మునిగిపోయింది స్వామి ఎలా అంటే ఆయన ఆనందంగా కూర్మావతారాన్ని ఎత్తి ఆ పర్వతం కింద నిలబడితే ఉంటే ఆ పర్వతం గిరగిరా తిరుగుతుంటే వీళ్ళు చిలుకుతూ ఉన్నప్పుడు అంత పెద్ద పర్వతం ఆయన వీపులో ఒక దురద పెడితే గోకినట్టుగా ఉన్నదట ఆయనకు. అంత గొప్పవాడు ఆయన. మాధవుడు అంటే లక్ష్మీపతి. కృష్ణ, ఓ మాధవ కృష్ణ, నీవు కూర్మావతారం అయితే గిరినెత్తి వారిని బ్రోసావు కదా, లేకుంటే అందరూ పర్వతం కింద పడిపోయేవాళ్ళు. అటువంటి శ్రీకృష్ణ మమ్మల్ని కాపాడు అంటే ఇవి మీనావతారం ఎత్తి సోమకుణ్ణి చంపి వేదాలు తెచ్చిచ్చాడు. మందర పర్వతాన్ని మోసి అమృతాన్ని అందించాడు స్వామి. ఆదివరాహుడవై నీవాదనుజ హిరణ్య నేతృహతు చేసి తగన్ మోదమున సురరు పొగడగ మేదినికిటి ముట్టికెత్తి మెరిసితి కృష్ణ. ఆదివరాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి చంపి దేవతనంతా పొగిడేట్టుగా గొప్పగా భూమినంతా తన కూరలపై నిలబెట్టి కాపాడాడు. దేవతలంతా పొగిడారు, ఏ కృష్ణ ఎంత గొప్పవాడివి నీవు. ఆదివరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని కూరలపైకి ఎత్తి దేవతలు పొగడగా ప్రకాశించినటువంటి ఓ కృష్ణ స్వామి, నీకు ఇదే మా నమస్కారం. కెరలియర చేత కంబము నరుదుగవేయుటను వెడలియ యసురేశ్వరుని ఉరమును జీరి వధించిది నరహర రూపావతార నగతర కృష్ణ. ఇది నరసింహావతారం. మొదటిది మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, తర్వాత స్వామి నరసింహావతారం. కేరళి అంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతడు విష్ణు భక్తుడు కావడం తండ్రికి అసలు ఏమాత్రం నచ్చదు. నారాయణ అనొద్దు అంటాడు. అయినా ఆయన ప్రహ్లాదుడు స్వామిని ఎప్పుడూ తలుస్తున్నాడు. ఎక్కడున్నాడురా నీ స్వామి అని చెప్పి చాలా కోపంతో అరచేతితోటి స్తంభాన్ని గట్టిగా వేస్తాడు. అప్పుడు అందులో నుంచి స్వామి నరసింహావతారంగా బయటికి వచ్చి హిరణ్యకశిపుణ్ణి ఉరము అంటే వక్షస్థలాన్ని చీల్చి చంపినావు కదా నరహరి. నరుడు హరి అంటే సింహం. నరహరి నరసింహావతార నరసింహ రూపం ఎత్తావు కదా, రూపావతారం. నగధర అంటే పర్వతాన్ని ఎత్తాడు. మందర పర్వతాన్ని ఎత్తాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఆయనకి ఎన్ని పేర్లు, ఎంత గొప్ప
మహిమలు అయినవి. హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షించాడు. తన భక్తుల ఎడ ఆయనకి ఎంత ప్రేమ. స్వామి హిరణ్యకశిపుడు కోరిన కోరికలను బట్టి అటువంటి అవతారం ఎత్తవలసి వచ్చింది. ఎవరి చేత సావు రావద్దు అంటాడు. అతను ఎన్నో విచిత్రమైన కోరికను కోరాడు. అందువల్ల ఆయన మనుష్య రూపం, సింహ రూపంతో, మనిషి కాదు, సింహము కాదు, ఆయుధము లేదు, గోళ్ళతోటి ఆయనను చంపేస్తాడు. రాత్రి కాదు, పగలు కాదు, సంధ్య వేళలో ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి చంపి తన భక్తుడిని రక్షిస్తాడు. అటువంటి కృష్ణ భక్తులను రక్షించేటువంటి స్వామి, నీకు ఇదే నమస్కారం. కాపాడి రక్షించు. వడుగవునై 3 అడుగుల నడిగితివా బలిని ఫళిరయ కిల జగంబుల్ తొడిగితివి నీదు మేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ. వడుగవువై ఓ కృష్ణ, వామనావతారుడవై 3 అడుగుల భూమిని ఆ బలి చక్రవర్తిని అడిగావు కదా. అసలైతే లోకాలన్నీ నీలోనే ఉన్నాయి. నీ మేనున, నీ శరీరంలోనే నిలిపావు. అసలైతే నీ చరిత్ర కడు విచిత్రం. నీలోనే జగాలన్నీ నిండి ఉండగా 3 అడుగుల రాక్షసరాజును అడగడం ఏంటి స్వామి నువ్వు? ఇదొక విచిత్రం. బళి ఇది ఒక చిత్రమైనది, కడు చిత్రం ఇది. నీ చరిత్ర ఘనుడవు కృష్ణ. నీ చరిత్ర చాలా గొప్పది, చాలా గొప్పవాడి. వామనావతారం ఎత్తి బలిని 3 అడుగుల భూమిని అడిగి లోకాలన్నిటినీ నీ మేనితో నింపావు. నీ శరీరంతో 3 లోకాలను నింపివేశావు కదా స్వామి. అంతటి దివ్యమైన రూపం. అటువంటి స్వామి, నీ చరిత్ర కడు చిత్రం. అటువంటి స్వామి మమ్మల్ని కాపాడి రక్షించు కృష్ణ. కృష్ణ నీకిదే నమస్కారం. కృష్ణ నీకిదే నమస్కారం. 21 మార్లు నృపతుల శిరముల ఖండించి తౌరచే గొడ్డంటన్ ధరగస్య పునకురిచ్చి వరగ వెజమదగ్ని రామభద్రుడ కృష్ణ. 21 సార్లు రాజులను చంపడానికి భూమండలం అంతా 21 సార్లు విజృంభించాడు ఆయన. తిరిగి గొడ్డలి చేత అందరినీ చంపివేశాడు, రాజులందరినీ. భూమిని మొత్తాన్ని గెలుచుకున్నాడు, రాజులందరినీ చంపి కశ్యప మహర్షికి ఇచ్చి దాన్ని దానం ఇచ్చేశాడు. తనకెందుకు మరి ఆ భూమి అవన్నీ ఇచ్చి ఓ జమదగ్ని కుమారుడండి పరశురాముడిగా ఒప్పాడు ఆయన. పరమాత్మ కృష్ణ నీవు ఎంత గొప్పవాడే. పరశురామ అవతారం ఎత్తి 21 మార్లు రాజులను ఖండించి నీవు గెలుచుకున్నటువంటి భూమిని కాశ్యపునికిచ్చి నీవు గొప్పతనాన్ని అందరికీ విదితమయ్యేట్టుగా చేశావు. నీకు ఇదే మా నమస్కారం. దశకంఠుని బరి మార్చియు కుశలముతో సీత తెచ్చుకొనియు అయోధ్యన్ విసిదముగ కీర్తినేలిన దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. ఓ కృష్ణ, దశకంఠుడు అంటే రావణాసురుడు, 10 తలలు గలవాడు. 10 తలల రావణాసురుణ్ణి చంపి సీతను క్షేమంగా తెచ్చుకున్నావు. కుశలం అంటే క్షేమంగా ఆయన తెచ్చుకున్నావు. తీసుకొచ్చి
అయోధ్య నగరాన్ని ఎంతో గొప్పగా కీర్తితోటి ఏలినటువంటి దశరథ రామావతార ధన్యుడు కృష్ణ. రామావతారం ఎత్తి రావణుణ్ణి చంపి సీతను తెచ్చి అయోధ్యను కీర్తితో పాలించినటువంటి ధన్యుడివి నువ్వు. అన్ని అవతారాలు నీవే కృష్ణ నారాయణ. నీది నీ దయ మా మీద కూడా ఉంచు తండ్రి. ఘనులగు ధేనుక ముష్టిక ధనుజుల జెండాడితౌరతకు భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి వనగా బలరామమూర్తి యౌగద కృష్ణ. ఓ కృష్ణ, బలవంతుడైనటువంటి ధేనుకాసురుడు బృందావనంలో. ముష్టికుడు అంటే కంసుడి దగ్గర ఉండేటువంటి వాడు. మొదలైనటువంటి రాక్షసులను చీల్చి చెండాడినటువంటి భుజశక్తి కలిగినటువంటి వాడివి. అనఘాత్మ, ఓ మహాత్మా, రేవతీపతివి అంటే రేవతిని వివాహం చేసుకున్నటువంటి వాడు ఎవరు? బలరామమూర్తి. బలరాముడు ఓ కృష్ణ, బలరామమూర్తివి నువ్వే నారాయణ. రాముడివి నువ్వే, బలరాముడివి నువ్వే, అన్ని అవతారాలు నీవే కదా స్వామి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకమైనటువంటి గొప్ప గొప్ప పనులు చేసి నీ లీలలు చేసినటువంటి నీ లీలలు వర్ణింపశక్యం కానటువంటివి స్వామి. నీకు మా నమస్కారం.